ఈసారి సేవకి మామూలు వర్క్ చేయలేదు. ప్రసాదం పెట్టే దగ్గర, వాటర్ ఇచ్చే దగ్గర ఉన్నాను, అలసిపోయాను. ఇంటికి వచ్చేలోపు భలే ఆకలేసింది. మా అమ్మ ఊతప్పం పోస్తుంది అనుకున్నా గానీ పుల్లట్టంట ఇది. దోశనే పెరుగుతో చేస్తారు. ఆకలిగా ఉండడం వల్ల బాగుందేమో అనుకున్నాను గానీ కాదంట. నిజంగానే 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. తమ్ముడు నా కోసం వీడియో కూడా తీసాడు, అది మీకు చూపిస్తాయి. ఇందులో మనం మినపప్పు వాడము. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పెరుగు తీసుకుంటాం. అది కూడా ముందు రోజు పెరుగు, అంటే మిగిలిపోయిన పెరుగు ఉంటది కదా అది. మా అమ్మ అయితే మీగడతో సహా వేసింది. బియ్యాన్ని 3 గంటలు పెట్టేసి తర్వాత ఇది మిక్సీకి వేసింది అనమాట. బటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గంటలు పక్కన పెట్టింది. తర్వాత మనం దీన్ని పుల్లట్లు వేసుకోవచ్చు. అప్పటికే మనకి బాగా పిండి పులిసిపోతుంది, ఇలాగ వచ్చేస్తుంది. అంటే అప్పటికప్పుడు ఆ రోజుకి వాడుకోవడానికి బాగా స్నాక్ ఐటమ్ లాగా కూడా బాగుంటుంది. ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని మామూలుగా పోసుకుంటే దోశలాగా వస్తుంది. అమ్మ దీన్ని ఊతప్పం రేంజ్ లో పోద్దాం అనుకుంది కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర కూడా కలిపింది. సో ఇది ఇంకా బాగా పఫీగా వస్తుంది. మనం వాడుకున్నంత పిండి వాడుకొని తర్వాత మళ్ళీ పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 3 days వరకు కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసి పెనం పెట్టి దాన్ని ఊతప్పం పోసినట్టుగా కొంచెం గట్టిగా, అంటే లావుగా పోసింది. అది ఇంకా పఫీగా అయింది. కాకపోతే దీని మీద మూత పెడితే కనుక మనకి కొంచెం సిమ్లో పెట్టి చేస్తే ఇంకా బాగుండిద్ది. ఇది కొంచెం లావుగా పోసాం కదా, కొంచెం బాగా ఉడికిద్ది. ఇంక ఇలా పోసిందే నాకు తెచ్చిచ్చింది. నేను మాత్రం దబదబా 2 తినేసాను. భలే ఉన్నాయి.